హలో మై డియర్ హెల్త్ లవర్స్. సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆ సూర్య భగవానుడు కురిపించే నిప్పుల వర్షం. మధ్యాహ్నం అలా ఒకసారి బయటకు వెళ్లి చూడండి. సూర్యుడి కిరణాలు చింత నిప్పుల్లా మీ శరీరానికి తాకుతుంటాయి. సూర్యుడి ప్రతాపానికి వేసవి కాలంలో అందరి శరీరాలు డీహైడ్రేట్ అయిపోతాయి. ఎన్ని నీళ్లు త్రాగినా దాహం తీరదు. ఇలా రకరకాల ఇబ్బందులు వేసవి మొత్తం ఎదురవుతూనే ఉంటాయి. వీటన్నిటినీ దాటడానికి ప్రకృతి వేసవిలో సహాయపడే పుచ్చకాయ, కర్బూజా, కీరదోసలాంటి పండ్లను ఇచ్చింది. ఇంకా త్రాగడానికి నీటితో పాటు కొబ్బరి నీటిని కూడా ఇచ్చింది. వీటన్నిటితో పాటు వేసవిలో మరో ఫేమస్ వాటర్ రిచ్ ఫ్రూట్ కూడా ఉంది. అదే ఐస్ యాపిల్, మనం తాటి ముంజలు అంటుంటాం. ఈ వీడియోలో మనం తాటి ముంజల ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ఈ తాటి ముంజలలో 80% నీరే ఉంటుంది. వేసవిలో ఇవి శరీరానికి చలువ చేస్తాయి. ఇంకా వీటిలో క్యాలరీలు కూడా చాలా తక్కువ. అందుకని బరువు పెరుగుతారన్న భయం అక్కర్లేదు. 100 గ్రాముల తాటి ముంజలలో కేవలం 43 క్యాలరీలే ఉంటాయి. కొంతమందికి వేసవి కాలంలో మొటిమల సమస్య వస్తూ ఉంటుంది. ఈ ముంజలు వాటిని కూడా రాకుండా నివారించగలవు. డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవడానికి ఇవి సహాయపడతాయి. ఇంకా వీటిలో ఉండే విటమిన్ బి, ఐరన్, కాల్షియం శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా వడదెబ్బ సమయంలో ఇవి తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. ఇంకా వాంతులు, వికారం సమస్యగా ఉంటే ఈ తాటి ముంజలు మంచి చిట్కాలా పనిచేయగలవు. ఇంకా వేసవిలో ఎక్కువగా వచ్చే అలసట, నీరసం వంటి సమస్యలకు కూడా ఈ తాటి ముంజలు ఉపశమనాన్ని ఇవ్వగలవు. అలాగే గర్భధారణ సమయంలో జీర్ణ సమస్యతో ఇబ్బంది పడే స్త్రీలకు ఈ ముంజలు ఉపశమనాన్ని ఇవ్వగలవట. ఈ తాటి ముంజలను ఈ వేసవిలో వీలైనప్పుడు టేస్ట్ చేస్తూ ఉండండి. మరో విషయం ఏంటంటే ఈ ఐస్ యాపిల్స్ తో కొన్ని ప్రాంతాలలో జ్యూస్ కూడా తయారు చేస్తారు. మీరెప్పుడైనా ఈ ఐస్ యాపిల్ జ్యూస్ టేస్ట్ చేశారా అనేది కామెంట్ చేయండి.